హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిన్నిట్లో మన వ్యూ ఉంటుంది. ఈ రోజు అనేది మార్కెట్ అనేది చాలా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 11,080 డ్రాప్ అయితే, నిఫ్టీ 553 పాయింట్స్ అనేది డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఈరోజు అందరూ తెలిసిన విషయం, యుద్ధం కారణంగా మాత్రం మార్కెట్ అనేది డౌన్ అయితే అయింది. మనమైతే మన యొక్క ఇండికేటర్స్ గురించి అయితే మనమే చూద్దాం. ఇక్కడ బేబీ బౌలింగ్ బౌన్స్ ఇండికేషన్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉందో, ఎప్పుడైతే లో ఉండి వచ్చేసింది దీనికైతే బిలో కింద ఉంటే మనం పి సైడ్ ఉండాలి, దీనికి ఎబో ఉంటే సి సైడ్ ఉండాలి అని చెప్పేసి దీని కాన్సెప్ట్. బౌలింగ్ బ్యాండ్స్ కాన్సెప్ట్ ఏంటిదంటే మెయిన్గా దీని బిలో సైడ్ ఉంటే ఉండాలి, దీని అప్ సైడ్ ఉంటే కాల్ సైడ్ ఉండాలని చెప్పేసి ఉంది. దీన్ని డిలీట్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం అయితే చూద్దాం. దీన్ని అయితే డిలే అయితే చేయడం జరిగింది. డొన్షైన్ ఇండికేటర్ దీన్ని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ DC20 అనేది దీని అయితే యాక్టివేట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ DC20 తోటి అయితే ఇదైతే ఉంటుంది. ఇక్కడ అయితే మెయిన్గా అయితే సేమ్ ఇక్కడ మనం బౌలింగర్ బాండ్స్ కానీ ఇది కూడా DC కూడా ఎప్పుడైతే ఈ లైన్కి అప్ సైడ్ ఉంటే సి స్ట్రాంగ్గా ఉంటుంది, దీనికి బిలో ఉంటే పి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ దానికి బిలో ఉంటే పి స్ట్రాంగ్గా ఉంటుంది. అందు గురించి అని చెప్పేసి ఎప్పుడైతే దీనికి బిలో ఉంటుందో అప్పుడైతే మనం ఓకే. ఎందుకంటే ఎవరైనా కూడా మళ్ళీ చెప్తున్నారు, ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో అట్లీస్ట్ అనేది వాళ్ళు ఇంకా 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఈ 6 months పేపర్ ట్రేడింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇది ఓకే. ఇవి నిఫ్టీలో కూడా మనం చూద్దాం. నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ సైడ్ వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడైతే క్రాస్ కాకుండా మళ్ళీ అయితే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి ఎప్పుడైతే ఉందో ఇక్కడ ఇప్పుడైతే మనం ఇక్కడ పైకి వెళ్ళేసి మళ్ళీ డ్రాప్ అయితే అయ్యి కంప్లీట్గా డౌన్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే మనం ఏ మూమెంట్లో ఉంది, అసలు దేంట్లో ఉంది, ఏ జోన్ ఉందనేది ఇప్పుడు చాలా అవసరం. ఇక నిఫ్టీ రేంజ్ అయితే మనమైతే 25,240 రేంజ్లో మాత్రం నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా DC20 అనేది 20 డిపెండ్ అయ్యి ఉంటుంది. దీని ఒక సెట్టింగ్స్ మనం చూసుకున్నట్లయితే సెట్టింగ్స్ కూడా చూద్దాం. ఇన్పుట్స్ అనేది ఈ లెంత్ అనేది 20 మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఆఫ్సెట్ అనేది 0, స్టైల్ అనేది ఈ రకంగా ఉంది. తర్వాత విజిబిలిటీ అనేది ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుంది. ఓకే, ఇది కూడా సేమ్ మనం బౌలింగర్ బ్యాండ్స్ కానీ ఇది కూడా వర్క్ అయితే చేస్తుంది. ఇండికేటర్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటారో అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 90% ట్రేడర్స్ మాత్రం ఫెయిల్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు అనేది 90% పీపుల్ యొక్క అమౌంట్ అనేది లాస్ అయితే అవుతున్నారు. ఓన్లీ 10% మాత్రమే సక్సెస్ అయితే అవుతున్నారు ట్రేడింగ్లో. ఈ 10%లో మీరు ఉంటారు అనుకుంటే మాత్రమే ట్రేడింగ్ చేయండి, లేదంటే మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు ప్రాఫిట్ ఉన్నారు లాస్ ఉన్నారు అనే కామెంట్ అయితే చేయండి. మీరైతే దేంట్లో ట్రేడింగ్ చేస్తారో దాన్ని అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. నిఫ్టీలో ట్రేడ్ చేస్తారా, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తారా, లేకపోతే ప్రతి ఏ ఎక్స్పైరీ ఉంటుందో ఎక్స్పైరీ ట్రేడ్ చేస్తారా. రేపైతే సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనేది మళ్ళీ రివర్స్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. వోల్టాలిటీ చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ 1 week మాత్రం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా యొక్క ఉపయోగం. ఎందుకంటే వాల్టాలిటీ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. మరి ఏది తీసుకున్నా, పిఈ తీసుకున్నా, లేకపోతే కాల్ తీసుకున్న, పుట్టు తీసుకున్న లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే
అర్థమైంది అంటున్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.